హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు సేల్స్ జరుగుతున్నాయి అమెజాన్ లో, ముఖ్యంగా ఈ ఫ్రీడమ్ సేల్ జరుగుతుంది కదా. ఈ ఆగస్ట్ 7th నుంచి సేల్ స్టార్ట్ అయింది. ఫ్రీడమ్ సేల్ అని చెప్పి పిలుస్తున్నారు. HDFC కార్డ్ మీద ఆఫర్స్ ఉన్నాయి. 10% వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. పర్చేస్ చేసుకుంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్ నౌ నథింగ్ 4A సిరీస్ రన్నింగ్ సిరీస్ అయితే చాలా మంది నథింగ్ 4A సిరీస్ ని పక్కకు పెట్టి నథింగ్ ఫోన్ 3 పర్చేస్ చేసుకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీజన్, ఈ అమెజాన్ ఫ్రీడమ్ సేల్ లో మీకు అరౌండ్ 35-36 వేల రూపాయలకే నథింగ్ ఫోన్ 3 దొరుకుతుందని చెప్పి. ఇప్పుడు కొంచెం ప్రైస్ పెరిగింది అనుకోండి, అది వేరే విషయం. బట్ అందరికి పెద్ద క్వశ్చన్ ఏంటంటే, కామన్ డౌట్ కమెంట్స్ లో వస్తున్నాయి, అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పర్సనల్ గా అడుగుతున్నారు, నథింగ్ ఫోన్ 3 అమెజాన్ లో పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. డెస్క్టాప్ వర్షన్ స్క్రీన్ రికార్డ్ ఒకసారి మీకు డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. నేను నథింగ్ ఫోన్ 3 అని సర్చ్ చేసినప్పుడు అరౌండ్ 44-45,000 రూపీస్ లో మనకి ఫోన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి లోపలికి వెళ్తే కింద మీకు ర్యామ్ అండ్ రోమ్ వర్షన్స్ 8/128, 8/256, 12/256 అండ్ 16/512 4 వేరియంట్స్ కనబడుతుంది. అసలు మీకు నథింగ్ ఫోన్ 3 లో అన్ని వేరియంట్స్ లేవు, ఉన్నది రెండే వేరియంట్స్. 12/256GB, 16/512GB రెండు వేరియంట్స్ మాత్రమే ఉన్నాయి. లాంచ్ చేసినప్పుడు 12/256GB 80,000 రూపాయలు పెట్టారు, 16/512GB 90,000 రూపాయలు పెట్టారు. సరే అని చెప్పని 8/128 ఒకసారి అసలు ఏం ఫోన్ ఇస్తున్నాడని చెప్పి దాని మీద క్లిక్ చేసా. నథింగ్ ఫోన్ 4B చూపిస్తున్నారు. నథింగ్ ఫోన్ 3 మీద క్లిక్ చేసి 8GB 128GB సెలెక్ట్ చేస్తే నథింగ్ ఫోన్ 4B రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ దెన్ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, 44,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో ఉన్న 12GB 256GB వేరియంట్ నేను పిక్ చేసుకుంటే నథింగ్ ఫోన్ 3 కనబడుతుంది. బట్ దాన్ని అమ్మేది సెల్లర్ మైల్స్ అని చెప్పని రాసుంది. ఈ మైల్స్ అనే సెల్లర్ గురించి ఒకసారి తెలుసుకుందామని నేను గూగుల్లో సెర్చ్ చేశాను. థర్డ్ పార్టీ సెల్లర్ అని చెప్పని క్లియర్ గా అక్కడ చూపించేసింది. ఈ మైల్స్ అనే సెల్లర్ ఎవరు కూడా ఒఫీషియల్ గా ఏ బ్రాండ్ ని ఆథరైజ్డ్ ఏం అమ్మట్లేదు. నార్మల్ గా అమెజాన్ మార్కెట్ ప్లేస్ లో ఉండే థర్డ్ పార్టీ సెల్లర్స్ లో ఈ మైల్స్ అనే సెల్లర్ కూడా ఒకళ్ళు. మరి వాళ్ళకి ఈ ఫోన్స్ ఎలా వచ్చినాయి, ఎలా అమ్మారు అని చెప్పంటే, వాళ్ళు ఏ సోర్స్ నుంచి అయినా, ఏ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ నుంచి అయినా కానీ ఆ ఫోన్స్ వాళ్ళ దగ్గర కొంత క్వాంటిటీ తెచ్చుకొని ఉండొచ్చు, అండ్ వాళ్ళకి పడిన ప్రైస్ మీద కొంత ప్రాఫిట్ వేసుకుని అమ్ముతూ ఉండొచ్చు. కానీ ఈ పర్చేస్ అనేది ఆథరైజ్డ్ ఒక బ్రాండ్ దగ్గర నుంచి కొనుక్కున్నట్లు చెల్లదు. బయట నార్మల్ గా పెద్ద పెద్ద డీలర్షిప్ ఉన్న షాప్స్ లో కాకుండా చిన్న షాప్ లో మీరు కొనుక్కుంటే ఎలా చేత్తో రాసిన బిల్ వచ్చి ఆథరైజ్డ్ కాకుండా నార్మల్ గా మీరు ఫోన్ కొనుక్కుంటారో అలా కొనుక్కుంటున్నట్లు వస్తుంది. కాకపోతే వారంటీ పరంగా మీకు ప్రాబ్లమ్ ఏమైనా ఉంటుందంటే వారంటీ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అమెజాన్ బిల్ మీకు కనపడింది కాబట్టి. అమెజాన్ బిల్ లో మీకు అక్కడ GST, సెల్లర్ యొక్క GST అండ్ డేట్, ఆర్డర్ ID అన్ని కనపడతాయి కాబట్టి ఆ ఇన్వాయిస్ తీసుకొని మనం వారంటీని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ట్రస్టెడ్ ఫోన్ వస్తుందా, సీల్డ్ ఫోన్ వస్తుందా, సీల్ బ్రేక్ చేసి మళ్ళీ సీల్ వేసినా మనం అడగడానికి ఏమి ఉండదు. అండ్ దీనికి ఓపెన్ బాక్స్ డెలివరీ కూడా లేదు, అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. సో బాక్స్ వచ్చిన తర్వాత మనకు OTP చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఓపెన్ బాక్స్ డెలివరీ లేవు. ఫోన్ మన చేతిలోకి తీసుకున్న తర్వాత వేరే ఫోన్ ఉన్నా, లేకపోతే ఆ ఫోన్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నట్లు కనిపించినా, రీఫర్బిష్డ్ అన్నట్లు అనిపించినా, ఏదైనా జరుగుండొచ్చు. లేదా మీకు బ్రాండ్ న్యూ కొత్త ఫోన్ డెలివర్ అవ్వచ్చు. 50-50 ఛాన్స్ అనమాట. లేదా 90-10 ఛాన్స్ అనుకోండి. 90% మీకు మంచి ఫోన్ వచ్చి 10% అడుగుట్ అయినా మనం ఎవరిని అక్కడ అడగడానికి లేదు. మీకు ఆ ఫోన్ తీసుకుని సర్వీస్ సెంటర్ 10 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేసి ఉంచారు. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అమెజాన్ అడగడానికి ఉండదు, డైరెక్ట్ గా సర్వీస్ సెంటర్ కి వెళ్ళి మీరు అక్కడ గొడవ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ 8/128GB నథింగ్ ఫోన్ 4B కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అరౌండ్ 34,000 రూపాయలు మనీహా వెంచర్స్ అని చెప్పని అక్కడ ఇంకొక సెల్లర్ కనబడుతున్నారు. ఈ మనీహా వెంచర్స్ గురించి కూడా ఒకసారి చెక్ చేద్దామని చెప్పి నేను సెర్చ్ చేశాను. అక్కడ కూడా ఆయన సేమ్ థర్డ్ పార్టీ సెల్లర్, బేసిక్ గా దొరికే అమెజాన్ మార్కెట్ ప్లేస్ సెల్లర్స్ లో అతను కూడా ఒకళ్ళు. సో ఆయన కూడా ఆథరైజ్డ్ సెల్లర్ ఏం కాదు, అవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి నథింగ్ ఫోన్ 4B అయినా 4A సిరీస్ అయినా అసలు నథింగ్ ఫోన్స్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే, అమెజాన్ ఎక్స్క్లూసివిటీ నథింగ్ ఫోన్స్ కి లేదు. ఫ్లిప్కార్ట్ లో మాత్రమే నథింగ్ ఫోన్స్ ఎక్స్క్లూసివ్ గా దొరుకుతాయి. OnePlus ఫోన్స్, ఐక్యూ ఫోన్స్ అండ్ కొన్ని సామ్సంగ్ ఫోన్స్ అండ్ రెడ్మీ ఫోన్స్ కూడా. రెడ్మీలో కూడా అన్ని కాదు, కొన్ని. రియల్మీలో నార్జో సిరీస్, ఇలా కొన్ని మోడల్స్ అండ్ కొన్ని బ్రాండ్స్ వరకు మాత్రమే అమెజాన్ లో ఎక్స్క్లూసివ్ గా దొరుకుతాయి. సో నా సజెషన్, వాల్యుబుల్ సజెషన్ ఏంటి, ఇప్పుడు మరి అమెజాన్ లో 44,000 రూపాయలకి నథింగ్ ఫోన్ వస్తుంది, పర్చేస్ చేసుకోవచ్చు అంటే నేనైతే కొనుక్కోను. ఎక్స్క్లూసివ్ గా ఎక్కడ దొరుకుతుంది అక్కడే కొనుక్కుంటా. ప్రైస్ తక్కువ ఉంది కదా అని చెప్పి మీరు కొనుక్కుందామని చెప్పి ట్రై చేసి, ఓకే మీకు ఒకవేళ లేదు జెన్యూన్ గానే వస్తుందని మీకు నమ్మకం ఉండి డేర్ స్టెప్ తీసుకుందాం అనుకుంటే మీరు కొనుక్కోండి. కానీ నేనైతే అంత సేఫ్ హ్యాండ్స్ లో రికమెండ్ చేయను మీకు. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఏ బ్రాండ్ ఎక్కడ ఎక్స్క్లూసివ్ అక్కడే కొనుక్కోవాలి అని చెప్పి అనేది నా ఒపీనియన్. అది మీకు క్లియర్ గా కన్వే చేశానని చెప్పి అనుకుంటున్నాను. సో మాక్సిమం అర్థం చేసుకున్న వాళ్ళకి ఓకే, బట్ కొంతమంది లేదు నేను ఇక్కడ తక్కువ వస్తున్నప్పుడు కొనేసుకుంటా అనుకునే వాళ్ళకి నథింగ్ ఫోన్ 3 గురించి ఇంకొకసారి నేను స్పెక్స్ అండ్ ఫీచర్స్ రిమైండ్ చేస్తాను. ఇప్పుడు రైట్ నౌ 44,000 రూపాయలకి అది వర్తేనా అని క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా వర్తనే చెప్తా. ఇప్పుడు ప్రైజులు బాగా పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి నథింగ్ ఫోన్ 3 లో వచ్చే ఫీచర్స్ ఈ 44-45,000 రూపీస్ అయితే ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ. బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నథింగ్ ఫోన్ 3 లో సైడ్ మొత్తం కూడా అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. మెటల్ ఫ్రేమ్ కాబట్టి ప్రీమియం ఉంటుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది డిస్ప్లే, అండ్ బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఈ ఫోన్ కుంటాయి. సో బిల్డ్ క్వాలిటీ పరంగా థమ్స్ అప్, నో డౌట్. నెక్స్ట్ ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్. ఇందులో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా 12GB 256GB తో బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతాయి. ఈ ర్యామ్ LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు. స్టోరేజ్ UFS 4.0 స్టోరేజ్ టైప్స్ యూజ్ చేశారు. లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. సో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ పరంగా డౌట్ లేదు, గేమ్స్ బాగా హ్యాండిల్ చేసింది అండ్ ఈవెన్ మల్టీ టాస్కింగ్ కూడా చక్కగా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ Type-C పోర్ట్, Type-C 3.2 జనరేషన్ పోర్ట్ కాదు, కామన్ పోర్టే. 19 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. VoNR సపోర్ట్ కూడా ఉంటుంది. వాయిస్ ఓన్ రేడియో 5G కాల్స్ తీసుకోవచ్చు. అండ్ వైఫై వర్షన్ Wi-Fi 7 అవుట్ ఆఫ్ ది
బాక్స్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 6.0 తో వస్తుంది. డైలర్ చూసుకుంటే కస్టమ్ డైలర్ ఉండదు, గూగుల్ డైలర్ యూస్ చేస్తారు వీళ్ళు. మెసేజెస్ కూడా గూగుల్ మెసేజెస్ అనే వస్తుంది. కాల్ రికార్డ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది, కాల్ రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ఎఫ్సి ఐఆర్ బ్లాస్టర్ ఎక్స్ట్రా ఫీచర్స్. ఎన్ఎఫ్సి దీంట్లో సపోర్ట్ ఉంటుంది, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ మీరు చేసుకోవచ్చు. బట్ ఐఆర్ బ్లాస్టర్ సపోర్ట్ ఉండదు. మీరు రిమోట్ కంట్రోల్ లాగా ఏసీ, టీవీ, సెటప్ బాక్స్ లాంటివి కంట్రోల్ చేయాలనుకుంటే రిమోట్ కంట్రోల్ లాగా ఐఆర్ బ్లాస్టర్ దీంట్లో లేదు. నెక్స్ట్ డిస్ప్లే 6.67 ఇంచ్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్, ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డిస్ప్లే డెన్సిటీ చాలా బాగుంటుంది, 460 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. కలర్స్ చాలా బాగుంటాయి, నేచురల్ కలర్స్ వస్తే ఫ్లాగ్షిప్ రేంజ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి, బట్ 1600 నిట్స్ నామినల్ బ్రైట్నెస్ నిట్స్ మనం రెగ్యులర్ గా యూస్ చేసుకునేవి. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాదు. డాల్బీ విజన్ లాంటి సర్టిఫికేషన్స్ ఏమీ లేవు, జస్ట్ HDR10+ వరకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మోస్ ఉండదు. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడితే మీ ఫోన్ కి మేజర్ యూఎస్పీ, చాలా బాగుంటాయి కెమెరాస్. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్, ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, టెలిఫోటో లెన్స్ 50 మెగాపిక్సెల్, అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా. అగైన్ ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతోనే వస్తుంది. వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ రెండు కెమెరాస్ యూజ్ చేసుకుని 4K 60 FPS లో మనం మాక్సిమం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటోస్ కూడా షార్ప్ ఫోటోస్ వస్తాయి, నేచురల్ కలర్స్ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 65 వాట్ వరకు ఛార్జింగ్ కి సపోర్ట్ చేసింది. మైనస్ పాయింట్ ఇక్కడే, 65 వాట్ ఛార్జర్ మీకు బాక్స్ లో రాదు, అసలు బాక్స్ లో ఛార్జరే రాదు, ఓన్లీ కేబుల్ వస్తుంది. మీరు 65 వాట్ ఛార్జర్ కావాలనుకుంటే CMF బ్రాండ్ నుంచి పర్చేజ్ చేసుకోవాలి. వీళ్ళ గ్యాన్ ఛార్జర్ దొరుకుతుంది, అది అరౌండ్ మీకు 3000 రూపాయల దగ్గరలో ఉంటుంది. 2500 కూడా అప్పుడప్పుడు ఆఫర్స్ లో వస్తుంది. అదనంగా మళ్ళీ మీరు దానికి ఖర్చు పెట్టుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక అప్డేట్ పాలసీ 5+7 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఆల్రెడీ ఫోన్ లాంచ్ అయ్యి 1 సంవత్సరం అయిపోయింది కాబట్టి మీరు 4+6 years అప్డేట్ పాలసీ కింద కన్సిడర్ చేయండి. హైలైట్ దీనికి నథింగ్ గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఫస్ట్ టైం తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ మీకు గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఇక్కడ మీకు సర్కిల్ లో కనబడుతుంది కదా, నథింగ్ 4A లో మీకు గ్లిఫ్ బార్ ఉంటుంది. ఈ బార్ లా కాకుండా ఈ సర్కిల్ లో మీకు గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఈ నథింగ్ 4A Pro తో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ LEDs నథింగ్ ఫోన్ 3 లో ఉంటాయి, ఇంకా బెటర్ గా డిస్ప్లే చేయగలదు నథింగ్ ఫోన్ 3. మరి ఇది ఓవరాల్ గా నథింగ్ ఫోన్ 3 కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీరు పర్చేజ్ చేసుకోవాలా లేదా అని చెప్పనేది ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ని వేస్ట్ చేసుకుని మీరు డిసైడ్ అవ్వండి. నా సజెషన్ ప్రకారం నేనైతే తీసుకోను, నేను ఎక్స్క్లూసివ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడే కొనుక్కుంటా. అమెజాన్ అయితే అమెజాన్ లో ఈ థర్డ్ పార్టీ సెలర్ దగ్గర నుంచి అయితే కొనుక్కోను. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakh సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 3 lakh కి త్వరగా రీచ్ అవుతాం. ఇంకా బెస్ట్ క్వాలిటీ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారెంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.